నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు జాగ్రత్త. అక్టోబర్ నెల 13, 14 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు మీకు అదృష్టయోగం పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అక్టోబర్ నెల 13, 14 తేదీల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. ఈ మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండే వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జాతకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. ఈ సమయం మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రారంభించిన పనులలో ఎదురయ్యే ఆటంకాలను చాకచక్యంగా అధిగమిస్తారు. కష్టపడి పనిచేస్తే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలకు ఇది అనుకూలమైన సమయము. నవగ్రహ దర్శనం శుభప్రదం. శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం. కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది అయితే ఉండదు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అపార్థాలు రాకుండా ఉద్యోగంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కార్యసిద్ధి లభిస్తుంది. నవగ్రహ స్మరణ మీకు మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే కూడా ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. ఈ సమయం మీకు కొంచెం సగటు సమయం. కెరియర్ పరంగా మీకు పనివారం మరియు ఆర్థికంగా కూడా ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కుజుడు మరియు సూర్యుని సంచారాల కారణంగా ఒత్తిడి కూడా పెరగబోతోంది. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ సమయంలో కఠినమైన పదాలు, అదనపు బాధ్యతలు మరియు అనవసరమైన సమస్యలు అయితే సృష్టించుకోవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ నాలుకను ముఖ్యంగా మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే నిర్లక్ష్యం పనిలో సంభాషణ జాగ్రత్తగా ఉండండి. సమస్యలు కలిగించవచ్చు కనుక జాగ్రత్త. 3వ వారం నుండి మీరు మెరుగుదల చూస్తారు మరియు సమస్యలను కూడా అధిగమిస్తారు. మీ ఉద్యోగాన్ని మార్చడానికి సమయం సరికాదు. కెరియర్ మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే 10వ స్థానంలో శని ఉండడం చేత పనివారం అధికంగా ఉంటుంది. రోజువారీ పనులు ప్లాన్ చేసుకోండి మరియు ప్రక్రియకు కట్టుబడి ఉండండి. అంతేకాదు, ఈ రాశి వారు బుధుడు ప్రజెంటేషన్లు మరియు ప్రతిపాదనలకు సహాయం చేస్తాడు. కానీ 5వ స్థానంలో ఉన్న కుజుడు మిమ్మల్ని ముక్కుసూటిగా చేయగలుగుతాడు. ఈ సమయం ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త. తప్పుడు నిర్ణయాల కారణంగా కొంత ఖర్చు, కుటుంబ అవసరాల కొరకు కొంత ఖర్చు కావచ్చు. వాహన సంబంధిత ఖర్చులు, మరమ్మతులు సాధ్యమే. సరైన మార్గదర్శకత్వం లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ప్రమాదకర ఊహాగానాలను నివారించండి. అక్టోబర్ 18 నుండి బృహస్పతి పొదుపు మరియు స్థిరమైన నగదు ప్రవాహానికి మద్దతు ఇస్తుంది. మునుపటి తప్పులను సరిదిద్దడానికి దీన్ని ఉపయోగించండి. కుటుంబ పరంగా సమయం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మరియు కుటుంబ వేడుకు కూడా మీరు హాజరు కావచ్చు. పిల్లలు లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సానుకూలమైన ఫలితాలను చూడవచ్చు. 2వ వారం తర్వాత చిన్న సమస్యలు సూచింపబడుతున్నాయి కాబట్టి మీ యొక్క పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మేలు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణం. ఊపిరితిత్తులు, చర్మం, మూత్రపిండాలు మరియు కడుపును జాగ్రత్తగా చూసుకోండి. అపరిశుభ్రమైనటువంటి క్రమరహిత ఆహారం మరియు రాత్రిపూట అధికంగా తినడం మానుకోండి. ఈ సమయం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. 3వ వారం నుండి కూడా మీ దినచర్య హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగిస్తే మీకు మంచి అనుభూతి కూడా కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకు కూడా ఇది సగటు సమయంగా ఉంటుంది. ఏకాగ్రత లేకపోవడం మరియు వినోదం పట్ల ఎక్కువగా ఆసక్తి కూడా కలిగి ఉండవచ్చు. టైం టేబుల్తో కూర్చొని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేయండి. పరీక్ష హాల్ నుండి త్వరగా బయటకు వెళ్ళవద్దు. చివరి వరకు ఉండి సమాధానం క్రాస్ చెక్ చేసుకుంటే మేలు. వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు సాధారణంగా వ్యాపారాలు మరియు ఆదాయాలు కూడా ఉంటాయి. పెద్ద పెట్టుబడులు లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు. నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రమాదకర కదలికలు
మరియు ఊహాగానాలను నివారించండి. మరియు అక్టోబర్ 24 తర్వాత వసూళ్లు, సేవా నాణ్యత మరియు పాత బకాయిలు తీర్చడం పైన మీరు దృష్టి పెడితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువ కళ వారిగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజాను బహుతత్వాన్ని కలవారుగా ఉంటారు. మిథున రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగానే ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వల్ల, బంధువుల వల్ల చాలా ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడిచే వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తప్పలా శాఖలు, ముద్ర న్యాయాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. వీరికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.